ఉల్గులాన్ మహానాయకుడు ధర్తీ ఆబా బిర్సా ముండా. అటువంటి మహానాయకుడు తన అనన్యమైన సాహసంతో అప్పటి అణచివేత బ్రిటిష్ పాలనను సవాలు చేయడమే కాకుండా దాని పునాదులను కూడా కదిలించారు. జార్ఖండ్లోని ఖుంటి జిల్లాలోని సుందరమైన అడవులు మరియు కొండల మధ్య ఉన్న ఒక గ్రామం ఉలిహాతులో ఆయన 15వ నవంబర్ 1875న జన్మించారు. బిర్సా బాల్యం గొర్రెలు మేకలు మేపుతూ, వేణువు వాయిస్తూ మరియు స్థానిక అఖడాలో నృత్యం చేస్తూ పాడుతూ గడిచింది. ఆయన ప్రధానంగా బోహొండా అడవులలో పెరిగారు మరియు ఇదే అడవి తరువాత ఆయన విప్లవానికి కర్మభూమిగా మారింది. చిన్నప్పటి నుండే ఆయన గతంలో ముండా, ఓరావ్ మరియు ఇతర గిరిజన జాతులు చేసిన స్థానిక తిరుగుబాట్ల గురించి అనేక కథలు విన్నారు. బిర్సా తన ప్రజలను మేల్కొలపాలని నిశ్చయించుకున్నారు. తన భూమిని కాపాడుకోవాలని మరియు తన సాంస్కృతిక గుర్తింపును రక్షించుకోవాలని. నెమ్మదిగా ఆయన తన ప్రజలను సమీకరించడం ప్రారంభించారు మరియు గిరిజన హక్కుల కోసం పోరాటానికి శంఖారావం పూరించారు. ఈ పోరాటానికి ఆయన ఒక పేరు పెట్టారు, ఉల్గులాన్, అంటే సమగ్ర విప్లవం. గిరిజనులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తమ సాంప్రదాయ ఆయుధాలతో సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. బిర్సా స్పష్టమైన సందేశం: మనం భూమిపుత్రులం. ఇప్పుడు మన భూమిని, అడవిని మరియు సంస్కృతిని కాపాడుకునే సమయం వచ్చింది. ఆయన మాటలు ప్రజల హృదయాలను తాకాయి మరియు చూస్తుండగానే ఆయన ధర్తీ ఆబా, అంటే భూమి తండ్రి అని పిలవబడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం గిరిజనులలో బిర్సా ముండా ప్రభావానికి భయపడింది మరియు ఆయనను పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఫిబ్రవరి 3, 1900 సంవత్సరంలో బిర్సా ముండాను మరియు ఆయనను రాంచీ జైలులో ఉంచారు. 9వ జూన్ 1900 సంవత్సరంలో రాంచీ జైలులో ధర్తీ ఆబా బిర్సా ముండా స్వర్గస్థులయ్యారు. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2021 సంవత్సరంలో ధర్తీ ఆబా బిర్సా ముండా జన్మదినమైన 15వ నవంబర్ను దేశవ్యాప్తంగా జన్జాతీయ గౌరవ్ దివస్గా జరుపుకోవాలని ప్రకటించారు. ఈ సంవత్సరం దేశం ఆయన 150వ జయంతిని జరుపుకుంటోంది. రాబోయే 15వ నవంబర్న దేశమంతా జనజాతీయ గౌరవ్ దివస్ జరుపుకుంటుంది. ఈ ప్రత్యేకమైన రోజు భగవాన్ బిర్సా ముండా జయంతితో ముడిపడి ఉంది. నేటికీ గిరిజన భాష అయిన ముండారీలో ఆయనను ప్రశంసిస్తూ అనేక పాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. ధర్తీ ఆబాకు కృతజ్ఞతతో కూడిన జాతి శతకోటి వందనాలు.